ఒక చిన్న గ్రామం, పేరు శాంతిపురం. పేరుకే శాంతి ఉన్నా ఆ గ్రామంలో మాత్రం ఎప్పుడూ గోలలే గోల. ప్రజలు చిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. పక్కింటి వాళ్ళతో తగాదాలు, కుటుంబాలలో మాటలు, ఎవ్వరూ ఎవరిని అర్థం చేసుకోరు. ఆ గ్రామంలో ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరు ఆరవ్. ఇతర పిల్లల్లా కాదు, ఆరవ్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కానీ అతని కళ్ళల్లో ఎప్పుడూ ఒక ప్రశాంతత కనిపించేది. ఒకరోజు అతన్ని స్నేహితులు అడిగాడు, "నువ్వెందుకు ఎప్పుడు ఇలా మౌనంగా ఉంటావు? మాట్లాడకపోతే బోర్గా ఉండదా?" అని. ఆరవ్ చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు, "మాటలు చాలా శబ్దం చేస్తాయి, కానీ నిశ్శబ్దం మనసుతో మాట్లాడుతుంది" అని. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజు నుంచి ఆరవ్ ఒక విచిత్రమైన పని చేయడం మొదలుపెట్టాడు. అతను శబ్దాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి, ప్రపంచం ఇంకా మేల్కొనని ఆ క్షణాల్లో అతను ఆ ఉదయం నిశ్శబ్దాన్ని తన మనస్సులో నిల్వ చేసేవాడు. నది దగ్గర కూర్చొని అలల మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని వినేవాడు. వర్షం పడే ముందు ఉండే ఆ మౌనాన్ని అనుభవించేవాడు. పక్షులు ఎగిరే సమయంలో మధ్యలో ఉండే ఆ ఖాళీని గమనించేవాడు. అతను ఎక్కడికి వెళ్ళినా ఆ శబ్దాల మధ్య దాగి ఉన్న నిశ్శబ్దాన్ని సేకరించేవాడు. గ్రామంలో వాళ్ళు అతన్ని చూసి నవ్వేవారు. నిశ్శబ్దాన్ని సేకరిస్తున్నాడట, ఇది కూడా ఏమైనా పని అని. కానీ ఆరవ్ మాత్రం తన మార్గంలో ముందుకెళ్ళాడు. ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద గొడవ జరిగింది. చిన్న కారణంతో మొదలైన వాగ్వాదం పెద్ద యుద్ధంలా మారింది. పక్కింటి వాళ్ళు శత్రువులయ్యారు, స్నేహితులు దూరమయ్యారు. కుటుంబాలలో మాటలు ఆగిపోయాయి. గ్రామం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. అరిచే మాటలు, కోపం, బాధ, ద్వేషం. ఆ శబ్దం అంతగా పెరిగింది. ఎవరూ ఎవరిని వినలేకపోయారు. ఆ పరిస్థితిని చూసి ఆరవ్ బాధపడ్డాడు. అతను అనుకున్నాడు, ఇప్పుడు నా నిశ్శబ్దాన్ని పంచుకోవాల్సిన సమయం వచ్చింది. అతను గ్రామంలోని అందరినీ ఒక పెద్ద చెట్టు కిందకి పిలిచాడు. మొదట ఎవరూ రావాలనుకోలేదు, కానీ చివరకు ఆసక్తితో అందరూ చేరారు. ఆరవ్ నెమ్మదిగా అన్నాడు, "మీరు అందరూ ఒక పని చెయ్యాలి. కొన్ని క్షణాలు ఎలాంటి మాటలు లేకుండా నిశ్శబ్దంగా కూర్చోండి" అని. ప్రజలు మొదట నవ్వుకున్నారు. ఇది ఏంటి పిచ్చి అనుకున్నారు. కానీ చివరకు కొంతమంది కూర్చున్నారు. మొదట ఆ నిశ్శబ్దం చాలా అసహనంగా అనిపించింది. మనస్సులో కోపం, బాధ, అహంకారం అన్నీ కలగలిసి ఉన్నాయి. కానీ క్రమంగా ఆ శబ్దం తగ్గింది. మాటలు ఆగిపోయినప్పుడు మనస్సు మాట్లాడడం మొదలుపెట్టింది. ఒకరిపై ఒకరికి ఉన్న కోపం కరిగిపోవడం ప్రారంభమైంది. కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. గుండెల్లోని భారాలు బయటకు వచ్చాయి. ఎవ్వరూ మాట్లాడలేదు, కానీ అందరూ ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నారు. ఆ రోజు తర్వాత ఆ గ్రామం మారిపోయింది. ప్రజలు మాట్లాడే ముందు వినడం నేర్చుకున్నారు. ప్రతి గొడవలో ముందు ఒక విషయం నిశ్శబ్దంగా పాటించడం మొదలుపెట్టారు. ఆరవ్ పేరు గ్రామంలో మారుమ్రోగింది, నిశ్శబ్దాన్ని సేకరించిన బాలుడు అని. కానీ ఆరవ్ మాత్రం ఎప్పటిలాగానే నిశ్శబ్దంగా చిరునవ్వు చిందించాడు. నిశ్శబ్దం ఖాళీ కాదు, అది మనస్సులో వినిపించే శక్తి. మాటలు విభజిస్తే నిశ్శబ్దం కలుపుతుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి.